ఇప్పటి వరకు మనం డొమైన్ నేమ్ అంటే ఏంటో చూసాం, హోస్టింగ్ అంటే ఏంటో చూసాం. ఈ రెండు అసలు దేనికి అవసరం? అందరు చాలామంది బిగినర్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, హోస్టింగ్ అంటే డొమైన్ నేమ్ అంటే ఒకటే అని. బట్ దే ఆర్ టూ డిఫరెంట్. డొమైన్ నేమ్ అంటే ఒక అడ్రస్, అర్థమైందా? ఒక వెబ్సైట్కి అడ్రస్, అర్థమవుతుంది కదా. హోస్టింగ్ అంటే ఏంటంటే మన ఫైల్స్ని స్టోర్ చేసుకోవడం. ఇక్కడ పాయింట్ చెప్తాను చూడండి. మన హోమ్ అయితే ఫైల్స్ని స్టోర్ చేసుకుంటుంది, దానికి అడ్రస్ అయితే డొమైన్ నేమ్. హోమ్ని డొమైన్ నేమ్, అదే హోస్టింగ్ అయితే హోమ్ అడ్రస్ నేమ్ అంటాం, డొమైన్ నేమ్ అంటాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదే టాపిక్ ఈరోజు. డొమైన్ నేమ్ లేకపోతే వెబ్సైట్ నేమే లేదు, సో ఎవ్వరు చూడలేరు. హోస్టింగ్ లేకపోతే అసలు మన వెబ్సైట్ లోడే అవ్వదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎప్పుడు లోడ్ అవ్వదు. సో హోస్టింగ్ ప్లస్ డొమైన్ నేమ్ ఈక్వల్స్ టు లైవ్ వెబ్సైట్. మన వెబ్సైట్ లైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? హోస్టింగ్ ఉండాలి, ఇంకొకటి డొమైన్ నేమ్ ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే టాపిక్. ఓకే.